మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిరాల గ్రామంలో సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1999 2000 బ్యాచ్ 25 సంవత్సరాల సందర్భంగా ఆత్మీయ కలయిక ఆత్మీయ ఉపాధ్యాయులకు సన్మానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పూర్వ విద్యార్థులు నూతన విద్యార్థులకు కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించి యువతకు ఉత్సాహపరచడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ వేడుకలు రాజకీయ నాయకులకు ఎలాంటి చోటు ఇవ్వకుండా ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసికట్టుగా చేసుకునే పెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ అని తెలిపిన Y2K రైడర్స్ టీం ఈ యొక్క కార్యక్రమానికి గత 11 సంవత్సరాల క్రితం ప్రారంభించిన చారి సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ప్రస్తుతం మనం చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిరాల గ్రామంలో ఉన్నాం. రావిరాల గ్రామం అంటేనే సంక్రాంతి పండుగకు ఓ మస్తు జబర్దస్త్ సమ్మేళనం ఉంటుంది. ఆ సమ్మేళనం ఏంటంటే ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ 20 సంవత్సరాలకు ఒకసారి గీడ కలుస్తారు. మరి గీడ కలిసి ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అంటే లోపల ఏమేమైతున్నాయో మొత్తం మార్చుకునే ప్రయత్నం చేద్దాం. చలిపోదాం పరిగా రైట్. మళ్ళీ మనమైతే రావిరాలు వచ్చినాం అంటే గవర్నమెంట్ పాఠశాల అడుగు పెట్టినాం అంటే ఎట్లుంటది అంటే ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ అన్న తమ్ముళ్ళ లెక్క ఉంటారు. మరి ఇలా ఏమైంది ఎట్లయింది పండుగ అయితే జోరు తాగుతుంది. మళ్ళీ వీళ్ళందరూ చూస్తే పెద్ద మనుషులు లెక్క ఓడుతారు కానీ చెడ్డీలు వేసుకోరు. మళ్ళీ ఏందో అడుగుతా మళ్ళీ అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు వెంకటేష్. అన్న ఏం చేస్తుంటావు? నేను జనరల్ స్టోర్ నడిపిస్తుంటా. ఎట్లా నడుస్తుంది? జర్నలిజం కూడా చేస్తా. అసలు ఈ రోజు మీ రావిరాలలో ఏమైతుంది? ఈ పబ్లిక్ ఎందుకు వచ్చింది ఇంతగానం? మా దగ్గర సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ వాతావరణం ఉంటుంది ఊరంతా. ఆంధ్రాలో కోడి పందాలు ఎట్లా మా దగ్గర కబడ్డీ పోటీ అట్లా. ఎక్కడ వేరే ఊర వాళ్ళు అందరూ అత్తారిళ్ళకి అమ్మారిళ్ళకి మా దగ్గరికి స్కూల్ గ్రౌండ్లోకి వస్తారు. ఎందుకు ఈ ప్రత్యేకత అంటే పూర్వ విద్యార్థులు టీచర్స్ ఉపాధ్యాయులు కలుసుకోవడమే ఈ గొప్పతనము. అందరం కలిసి ప్రతి సంవత్సరం కూడా ఇట్లా 12 సంవత్సరాల నుంచి కూడా జరుపుకుంటున్నాం. మా టీం వచ్చేసి 1992 బ్యాచ్ దశాబ్ది టీము. 83 నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ గా కూడా అందరు కలిసి అన్నదమ్ముల్లాగా సోదర భావంతో ఒక కబడ్డీ ఉత్సవం ఆడుకుంటాం. ఇందులో ఎలాంటి రాజకీయాలు కానీ కులమత భేదాలు కానీ ఉండవు. స్వచ్ఛందంగా అందరూ ఇక్కడికి వచ్చి పలానోళ్ళు ఎప్పుడు కలుస్తారు అంటే సంక్రాంతికి వస్తే ఎవరు తప్పిపోయినా కూడా ఇక్కడ ఖచ్చితంగా 14 తారీఖు నాడు వస్తారు. మీకు చదువు చెప్పినటువంటి టీచర్స్ మళ్ళీ ఇప్పుడు పోతే మీరు నన్ను గుర్తుపట్టే అవకాశం ఉందా? గుర్తుపడుతున్నారు, కొంతమంది గుర్తుపడతారు, కొంతమంది గుర్తుపడతలేరు. మేము పేరు చెప్తే బ్యాచ్ పేరు చెప్తే మా పక్క వాళ్ళతో వాళ్ళ పేరు చెప్తే గుర్తుపడుతున్నారు. వాళ్ళు రావడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. మేము ఎక్కడెక్కడ ఉన్నా అందరం కలయికతోని మాకు చాలా ఆనందంగా ఉంటుంది. సంక్రాంతి సంబరాలంటేనే మా ఊరికి ఒక ప్రత్యేకత. ఏ ఊరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరుపుకోరు ఇలాంటి పండుగ. మా రావిరాల గ్రామంలో జరుపుకుంటారని నేను గొప్పగా గర్విస్తున్నాను. ఇప్పుడున్న కాలానికి సొంత అన్నదమ్ములే ఆస్తుల వివాదం కాడ కొట్లాడుకొని ఒకరినొకరు పలకరించుకోరు. అదే 20 ఏళ్ల తర్వాత మీరు కలుస్తున్నారు. మరి ఏ విధంగా ఇలా అవకాశం ఎట్లొస్తుంది? మాకు ఈ అవకాశాన్ని కల్పించింది ఒక వెంకటచారి సార్ అని ఉంటాడు. వెంకటచారి అందరిని గ్యాదర్ చేసుకుంటూ ప్రతి ఒక్క టీంని కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ అందరు కలిసి ఉండాలనే ఉద్దేశంతో వెంకటచారి మంచి ప్రోగ్రామ్ ని ఎంచుకున్నారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి గురించి చెప్పాలంటే ప్రత్యేకత చివరిగా చెప్తాం, మళ్ళీ అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరే? నా పేరు సిల్వేరి శ్రీశైలం. అన్న ఎట్లున్నావు? బాగున్నారు. చెప్పాలన్నా ఈ రోజు మళ్ళీ రావిరాల మరి చిన్నప్పుడు చదువుకున్నటువంటి మిత్రులతో కలిసి ఈ రోజు మరి ఒక కబడ్డీ ఆడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే గత 60 సంవత్సరాల నుండి ఎన్ని బ్యాచ్లు అయితే ఇక్కడ పాస్ అవుట్ అయినాయో అందరూ ఇక్కడ కలుసుకునేటటువంటి అవకాశం రావిరాల గ్రామ పెద్దలు కల్పించారు. దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము. ఇది ఓన్లీ స్పోర్ట్ గా కాకుండా దీన్ని కెరియర్ గా మలుచుకొని ఎంతో మంది కబడ్డీ ప్రొఫెషనల్ ప్లేయర్స్ గా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి చరిత్ర రావిరాల గ్రామానికి ఉంది. పోలీస్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యారు, బ్యాంక్ ఉద్యోగులుగా సెలెక్ట్ అయ్యారు. రావిరాల గ్రామం నుండి మేము ఏదో ఆకతాయిగా ప్రారంభించినటువంటి ఈ ఆటల పోటీ జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ అయ్యేటటువంటి ప్లేయర్లను కూడా ఈ వేదిక తయారు చేసింది. ఇప్పుడు మాతో ఆడుతున్నటువంటి వాళ్ళల్లో జాతీయ కబడ్డీ టీం ఆడుతున్నటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. అంటే దీన్ని ఒక స్పిరిట్ గా, ఒక ఉద్దేశంగా, ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని గ్రామ ప్రజలు, ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా కంటిన్యూ చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా దేశ నలుమూలల్లో ఎక్కడున్నా గానీ ఈ రోజు ఇక్కడికి రావడానికి మాత్రం ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపిస్తారు. మేము ఈ రోజు మా పాఠశాల మాకు పాఠాలు నేర్పించినటువంటి ఉపాధ్యాయులను కలిసినప్పుడు కూడా ఉన్నటువంటి ఆనందోత్సవాలను ఓన్ వర్డ్స్లలో మేము ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఇక్కడ దీన్ని ఒక ప్లాట్ఫామ్ గా ఉపయోగించుకొని ఎంతో మంది యువకులు
వాళ్ళ కెరియర్ ను స్పోర్ట్ గా మలుచుకుంటున్నారు. ఇది ఒక ఆనందదాయకమైనటువంటి కార్యక్రమం. దీన్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. అన్న నాకు డౌట్ అన్న, మీ వయసు ఎంత? మైక్ ముంగట చెప్పలేదు. చెప్పాలి ఒక్కసారి. 50 years. సో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంకా 20 సంవత్సరాల లెక్క యువకులు లెక్కున్నా మరి యువత ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి గంజాయికి మత్తుకు బానిసలు అవుతారు. అలాంటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఒక్కటే, ఎందుకంటే మనకు మనం సెల్ఫ్ సూసైడ్ చేసుకోకూడదు. మనకు మనం దురలవాట్లు మనం అలవాటు చేసుకుంటే అది మనకు సెల్ఫ్ సూసైడ్ అంతే. మనది మనం సూసైడ్ చేసుకుంటే మనం సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వలేమో. యువత గాని విద్యార్థులు గాని మాదక ద్రవ్యాలకు మత్తు పానీయాలకు దూరంగా ఉంటే వాళ్ళ భవిష్యత్ అనేటటువంటిది అనంతమైనటువంటి ఎల్లలు లేనటువంటి భవిష్యత్తును వాళ్ళు చేసుకోవచ్చు. వాటికి బానిస అయితే మాత్రం రావిరాల గ్రామ పరిధి కూడా దాటలేని పరిస్థితి. ఈ రోజు ఎంతో మంది దాటిని కట్టడి చేసుకున్నారు. జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా కానీ, బ్యాంక్ ఉద్యోగులుగా కానీ, కానిస్టేబుల్ గా కానీ, అంటే కేవలం ఈ కబడ్డీ బ్యాక్గ్రౌండ్ తోని సుమారు 15-20 మంది కానిస్టేబుల్స్ గా సెలెక్ట్ అయ్యారు. మరి అటువంటి దాన్ని కంటిన్యూటీ చేయాలి. కొద్దిగా ఈ దుర్వ్యసనాలకు యువత దూరంగా ఉంటేనే మనం భవిష్యత్తును సాధించుకోవచ్చు. థ్యాంక్ యూ. రైట్. మళ్ళీ సంక్రాంతి పండుగ వచ్చిందంటే దునియా మొత్తము ఆంధ్ర వైపు చూస్తుంది. కానీ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిరాల గ్రామం అనగానే గుర్తొచ్చేది కబడ్డీ ఆటలు. మరి ఈసారి కబడ్డీ ఆటలు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, మరి ఏ సంవత్సరంలో చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అడుచుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే, ఏం పేరు అన్న? నా పేరు యాదగిరెడ్డి. చెప్పాలి అన్న, మరి ఏ సంవత్సరంలో ఈ స్కూల్ అడుగు పెట్టినావు, ఎన్నేళ్ళు అయినా చదువుకొని ఈ స్కూల్కి వెళ్ళిపోయి? ఈ సంవత్సరం నుంచి మేము బయటికి వెళ్ళి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మరి జరుగుతుంది. సిల్వర్ జూబ్లీగా ఇప్పుడు మేము 25 సంవత్సరాలు ఈ యొక్క పాఠశాలలో చదువుకొని మేమంతా 10th బ్యాచ్ పూర్తి చేసుకొని 20 సంవత్సరాలు జరుగుతుంది. మరి ఎలా అనిపిస్తుంది ఈ రోజు మిత్రులందరూ ఒకతాన కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం వల్ల మేము పూర్వ విద్యార్థుల మందము మేమే కాకుండా 1980 బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు మొత్తం ప్రతి ఒక్కరంగిన ఈ యొక్క 45 టీంలు, సుమారుగా 45 నుంచి 46 టీంలు ఒకరము అందరం ఇక్కడ కలిసి, అదే విధంగా మా పూర్వ విద్యార్థులు ఏదైతే మాకు విద్యార్థికి పాఠశాలలో మా విద్యా బోధనలు బోధించినటువంటి మా యొక్క గురువులను అప్పుడు మాకు చెప్పినటువంటి పాఠాలు బోధించినటువంటి గురువులను మేము వాళ్ళని ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమం చేయడం మాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. టీచర్లు మీరు చదువు చెప్పినటువంటి టీచర్లు ఇప్పుడు మళ్ళీ అడ్రస్లు ఎట్లా మీరు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు? మాకు మా పాఠశాలలో ప్రైవేట్ గా టీచింగ్ చేసినటువంటి చారి సారు ఈ యొక్క ప్రోగ్రామ్ ని గత 12 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ ఫస్ట్ మిలీనియం బ్యాచ్ ఏదైతే 2000 ఒక బ్యాచ్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత గోల్డెన్ ఆర్ట్స్ వాళ్ళకి నిర్వహించారు. తర్వాత జల్సా వాళ్ళు నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఫస్ట్ ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఇది జరుగుతుందా జరగదా అనుకున్నాం. చాలా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మాకు అన్ని విధాలుగా ఈ యొక్క దాదాపు 12 సంవత్సరాల నుంచి చేసినటువంటి వాళ్ళందరికీ మాకు సహకరించి మమ్మల్ని ఈ విధంగా ఈ కార్యక్రమం చేసే విధంగా నిర్వహించారు. అదే విధంగా సార్ మాకు చారి సార్ గారు చాలా సహకరించి అందరినీ ప్రతి ఒక్క టీచర్ను మాకు పూర్వ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అడ్రస్లు తీసుకొని ఆయన మమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళతోటి మాకు ఇన్విటేషన్ కార్డ్స్ ఇప్పించి వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఈ రోజు ప్రత్యేకంగా 40 మంది టీచర్స్ మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇవాళ రేపు చూస్తున్నట్టయితే ఒక ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములే ఆస్తుల విషయంలో గొడవలు జరిగితే మాట్లాడుకోలేని పరిస్థితి. ఒక స్కూల్లో చదువుకున్నటువంటి ఫ్రెండ్స్ ఇన్ని రోజుల తర్వాత ఒక్క దగ్గరకు వచ్చి మరి ఇంత పెద్ద ఖర్చు కదా, దీన్ని ఎట్లా భరించగలుగుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఖర్చు మేము మాకు అనలేదు. మేము కూడా ఏ ఒక్కరంగినా మేము మా క్లాస్మేట్ లో ఏ ఒక్కరంగినా 1 రూపాయి ఎక్కువ వేసుకోలేదు. అందరం మా 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 సహచరులు మా క్లాస్మేట్స్ అందరం మా బ్యాచ్ వాళ్ళందరం మేము దీనికి సంబంధించిన డబ్బులు అందరం షేర్ చేసుకొని ఎంతో ఆనందంగా ఎవరంగినా దీన్ని ఖర్చుగా భావించకుండా సుమారుగా ఒక 10,000 మందిని గ్రౌండ్ లో తెచ్చే అవకాశం మాకు దక్కినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేము ఎక్కడికైనా ఖర్చుగా భావిస్తలేం దీన్ని. సూపర్ అన్న. ఫైనల్ గా మరి యువత ఈరోజు చూసుకున్నట్టయితే మరి మద్యానికి మరి గంజాయికి బానిస అవుతున్నారు. అలాంటి విద్యార్థులకు మీరు ఏం చెప్పబోతున్నారు? చాలా సంతోషం ఈ విషయం అడిగినందుకు. ఇటువంటి జరుగుతున్నది మనము ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాము. పూర్వం మనకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి. మనం ఇప్పటికైనా గమనించాలి. ఎక్కడో పోతున్నాం, ఏమో చేస్తున్నామని మనం ఏదైతే డబ్బు ఉండి మేము ఏదైనా చేసాము, ఏదైనా చేయొచ్చు అని ఏదైతే అనుకుంటా ఉన్నామో అది తప్పు. మనం ఈ యొక్క పాశ్చాత్య కల్చర్కి అలవాటై అందరం ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఈ కబడ్డీ ఆడుతున్నాము, ఏదైనా మంచి చేస్తున్నామంటే మేము పూర్వకాలంలో ఇంకా ముసలోలేనా అంటున్నారు. ప్రపంచం మొత్తం ఇవాళ భారతదేశం వైపు చూస్తుంది. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తుంది. అలాంటప్పుడు మన దేశంలో ఉండి మన దేశం సంస్కృతి సాంప్రదాయాలను ఈ దేశం యొక్క క్రీడను మనం ఆడకపోవడం నిజంగా దౌర్భాగ్యం. అలాంటి క్రీడను మేమందరము ప్రోత్సహించి మేము ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఫైనల్ గా V5 న్యూస్ ఛానల్ కి ఏం చెప్పబోతున్నారు?
V5 ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే మేము ఎవరికి అంటే రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం మేము. అందుకే మేము ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వకపోయినాం, ఫస్ట్ మన్నించాలి. ఎందుకంటే మేము ఈ కార్యక్రమాన్ని ఏదంటే సరదాగా గ్రామంలో ఉన్న అందరిని కలుపుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. కాబట్టి ఎలాంటి మీడియా కానీ ఎలాంటి రాజకీయ పార్టీలకు కానీ మేము అవకాశం లేదు. కానీ మీరు దీన్ని ఇక్కడ కార్యక్రమం అవుతుందని తెలుసుకొని మా యొక్క కార్యక్రమాన్ని మీరు ప్రచారం చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాం. వచ్చారు కదా 1990 to 2000 కి సంబంధించినటువంటి విద్యార్థులు అందరూ కలిసికట్టుగా మరి ఈ విధంగా మరి అందరూ కూడా ఒకే వేదిక పైన ఏర్పాటయ్యి మరి చక్కగా మరి కబడ్డీ కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకు చదువు చెప్పినటువంటి టీచర్లకు చక్కగా సన్మానించు